ఏమైతుందన్నా సేల్స్ ట్యాక్స్ ఎక్కడ, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎంత అమ్ముతున్నారు, ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు, పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్ ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికీ తేడా లేదన్నా, ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాడు. ఆఖరికి మణిపూర్ ఘటనలో క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా, ఆఖరికి ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అని బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యారు. 5 సంవత్సరాలుగా వాళ్ళు కోరిందల్లా చేశారు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో తెచ్చిపెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి మణిపూర్ సంఘటన మన కళ్ళ ముందు జరిగినా కూడా అదే బీజేపీ పార్టీకి నో కాన్ఫిడెన్స్ మోషన్ లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు ఎలా అవుతాడన్నా? ఒకసారి ఆలోచన చేయి. అందుకే చెప్తున్నా, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు ఫుల్ఫిల్ కావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకుంటారు, తొత్తులవుతారు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల కోసం నిలబడే పార్టీ. ఒక పక్క బీజేపీ ఉంది, ఒక పక్క చంద్రబాబు ఉన్నారు, ఒక పక్క జగన్ ఉన్నాడు, ఒక పక్క పవన్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీయే. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మనకు మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి వేసినట్టే. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడింది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అందుకే మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాటను విశ్వసిస్తుంది, ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి. తప్పకుండా ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతాం, సాధిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటి ఖర్చుల కోసం నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందాక అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళ కోసం, మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ప్రతి